విజయ్ రెస్పాండ్. సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్. ఎవరిని? ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రసాద్ గారినా వైసీపీ వాళ్ళ? లేదు, రాష్ట్ర ప్రజలు కూడా సార్ ఆలోచించమని అడుగుతున్నా సార్. పోయిన ఎలక్షన్స్ లో 21 సీట్లకు జనసేన పోటీ చేసినప్పుడు ఆ రోజు మీకు తెలీదా 21 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలేరు అని మీకు తెలీదా? మీరు ఏమంటున్నారు ఈరోజు? మేము సీఎం అవుతారని ఓటేసాం, మేము ప్రభుత్వం అధినేతగా ఉంటారని ఓటేసాం అని చెప్తున్న కొంతమంది నాయకులు కేవలం సార్ వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు. వైసీపీ అంబటి రాంబాబు లేకపోతే మిగతా నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ సమాజ వర్గం నుంచి వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. వీళ్ళు కావాల్సిన రెచ్చగొట్టడం వల్ల, ఈ రకంగా ఒక స్ప్లిట్ తేవడం వల్ల, కాపులలో ఓట్లు చేర్చడం వల్ల వైసీపీ లాభపడుతుందని అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ట్రై చేస్తే దాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని సంఘీభావంగా మాట్లాడాల్సిన కాపు నాయకులు సరే వాళ్ళు కాదు, వాళ్ళ ట్రాపుల్లో పడితే మాత్రం మీరు పన్నిస్తారండి. ఒక్క నిమిషం శేఖర్, వాళ్ళ ట్రాపుల్లో పడితే మీ వ్యూహాలు మీకు ఉంటాయి కదా, మీరు పన్నిస్తారు అంత ఈజీగా? సార్ నేను అదే అంటున్నా సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు దాసరి రాము గారు ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా మాట్లాడారు, అప్పుడు మీరు వైసీపీతో కుమ్మక్కయ్యారని. మరి నేనంటున్నా ఈ రోజు ఇదే మన పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఆయన ఏం చెప్పినా జరుగుతోంది. నేనంటున్నా సార్, మీకు ఏం కావాలండి? మీకు కాపుల రిజర్వేషన్లు కావాలా? లేదా మీ కుల అభివృద్ధి కోసం ఏదైనా పనులు కావాలా? లేదంటే ఇంకా మీలాగా కష్టపడిన వ్యక్తులకు ఎవరైనా పదవులు కావాలా? రండి, పవన్ కళ్యాణ్ గారితో కూర్చోండి, మాట్లాడండి. ఒక 4 కోట్ల మంది కూర్చొని మాట్లాడాల్సిన వ్యవహారాలను ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టి పత్రికకి ఎక్కి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? సార్, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేదంటే జనసేన పార్టీని కావచ్చు, ఒక కులానికి ఆపాదించడానికి వైసీపీ వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వైసీపీ ట్రాప్ లో కాపు సామాజిక వర్గ నాయకులు పడడం వల్ల, దీన్ని ఒక పార్టీని ఒక సామాజిక వర్గాన్ని పరిమితం చేయడం వల్ల జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రేపు వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాకుండా చేయడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. దాన్ని అందరూ గమనించాలా? సార్ అంటున్నా, కేవలం కాపు నాయకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచిపోతారా? సార్, కమ్మ సామాజిక వర్గాన్ని చెందిన వారు ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచిపోతారా? కేవలం రెడ్లు వేస్తే జగన్మోహన్ గారు గెలిచిపోతారా? సార్, కులరహిత, ప్రాంతరహిత, మతరహిత రాజకీయాలు నడుస్తున్న ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో ఇలాగ కులానికి ఆపాదించలేదు సార్. పెద్దన్న ఇలాగా ఉండండి, మంచి పనులు చేయండి, 10 మందికి మంచి బుద్ధులు చెప్పండి, ఇంకా 10 వర్గాలను కలుపుకోండి. సరే, ఇప్పుడు కాదు, విను శేఖర్, ఇప్పుడు మంచి పనులు కాదు, వినాలి శేఖర్, ఒక్క నిమిషం. సరే వినాలి శేఖర్, మంచి పనులు చేయాలి, అద్భుతంగా చేయాలి, లేకపోతే అద్భుతాలు సృష్టించాలన్నది సామాన్యమైన వాళ్ళకో లేకపోతే ఆ కులాల నాయకులకో ఉండదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, అధికారం మీరున్నారు కాబట్టి అవన్నీ మీరు తీసుకోండి, మంచి పనులు చేయండి, రాష్ట్రాన్ని మంచిగా చూడండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చూడడానికి ఏముంటుంది వాళ్ళ చేతుల్లోనే. అందుకనే ఈ రోజు ఇన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నా, ఇన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నా, లేదంటే అమరావతిని కడుతున్నా, ఎయిర్పోర్ట్లు కడుతూ ఉన్నా, లేదంటే సార్ ఇన్ని సామాజిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఇదంతా జనం కోసమే కదా, ప్రజల కోసమే కదా సార్. దాంట్లో లోపం ఉందా? లేదంటే పెద్ద అవినీతి కుంభకోణాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుందా? ఖచ్చితంగా ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారిని. ఇలాంటి అవినీతి ప్రభుత్వానికి ఇప్పుడు నేను మా శేఖర్ గారితో కొన్ని విభేదిస్తాను. ఎందుకు విభేదించాలంటే, ఇప్పుడు ఒక సామాజిక వర్గ పరంగానే అన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మాడింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. ఆయన 21 స్థానాలకి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మీకు నాకు తెలుసు. కానీ దానికన్నా ముందు ఒక ఫ్రేజ్ వాడారు ఆయన. ఇప్పుడు దానికి కర్ణాటకలో కుమారస్వామి గారు కూడా మైసూర్ ప్రావిన్స్లో దగ్గర 20-30 స్థానాలు మాత్రమే గెలవగలరు. బట్ యాజ్ అండ్ వెన్ హీ హెస్ బికమ్ చీఫ్ మినిస్టర్, ఈ ప్లేడ్ ఏ వైటల్ రోల్ విత్ హిస్ 23 సీట్స్. నా కింగ్ మేకర్ అవడానికైనా ఒక అవకాశం ఇవ్వండి అన్న ఫ్రేజ్ వాడారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. జస్ట్ రీకలెక్ట్. తర్వాత కూటమి పొత్తు, ఆయన హైపోథెటికల్ ఈక్వేషన్స్లో జనసేన పొత్తుతో కనుక కూటమి ఏర్పడి ఉంటే హీ వుడ్ హావ్ ప్లేడ్ హిస్ ఓన్ కార్డ్స్. ఇది పొలిటికల్ సినారియోలో నేను ఎందుకు చెప్తానంటే, ఎవరన్నా అదే చేస్తారు కదండి, ఏ పార్టీ అదే చేస్తుంది, అదే చెప్తున్నాను. అంచేత యాస్పిరెంట్ కాదని ఇవాళ ప్రవచనాలు చెప్పడం కాదు. రెండోది, నేను ఖచ్చితంగా చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు అతిరథ మహారథులైన కాపు నాయకులతో కలిసి పనిచేయడానికి ఆయన వేదిక క్రియేట్ చేశారు లేదా ఆయనే ఒకసారి అడగండి. రెండోది, ఆయన కన్సిస్టెంట్గా 2014 నుంచి 19 దాకా ఆయన ప్రెజెన్స్ లేదు ఎలక్షన్స్లో. ఒక వైటల్ రోల్తో ఆయన ప్రభావం తెలుగుదేశం కూటమి గెలవడానికి 2% రోల్ అయింది. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మీరు ఇంకోటి గమనిస్తే, ఆయన 14 నుంచి 19 తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆయనకి వచ్చిన ఓటు బ్యాంక్ దగ్గర 5.63.
ఇప్పుడు మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిలబడిన స్థానాల్లో ఎన్ని అన్నది కనుక క్వశ్చన్ చేసుకుంటే ఆయనకి కన్సల్టేట్గా వచ్చిన ఓట్లు 5.97%. సో మిగిలినవన్నీ అతనికి మీరు ఇందాక చెప్తున్నారు ఒక కాపు ర్యాలీ అవ్వకపోవడం అనేది మన ప్రజారాజ్యం నుంచి చూసుకుంటే దగ్గర 18% పై చిలుకు ఉన్న కాపు సామాజిక వర్గం కన్సాలిడేట్ అయితే ఆయనకి 15-18 స్థానాలు వచ్చాయి ప్రజారాజ్యంలో. ఇవాళ కన్సాలిడేట్ అవుతున్న కాపు సామాజిక వర్గం ఇవాళ ర్యాలీ అయిన విధానం చూడండి అంటున్నాను. ర్యాలీ అయిన విధానంలో ఇవాళ తెలుగుదేశం అన్నది ఒక మంచి భుజాన్ని ఇచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సక్సెస్లో వైటల్ రోల్ ప్లే చేసింది తెలుగుదేశమే. నేను ఇవాళ అది కాంటాక్ట్ చేయకుండా ఈయన వల్ల వాళ్ళు అన్నది వాళ్ళు ఇస్తున్న ఈయన అదేం అంటలేదు కదా, మిగతా వాళ్ళు అనుకుంటారు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అంటున్నారు కదా, అది తెలుసు కదా. ఇప్పుడు ఒరిజినల్ పొటెన్షియల్ తన విశ్వరూపం తనకే తెలుసు, అది పవన్ కళ్యాణ్ గారు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియట్లేదు. అంతే తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఆయన చాలా స్ట్రాటజికల్గా చంద్రబాబు నాయుడు గారు అనే సారథ్యంతో ముందుకెళ్ళడం నాకు సులువు అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇది ఎవరికి కన్విన్స్ చేయాలి? మనకు కాదు, జనసేనలో ఉన్న నాయకులకి, జనసేనతో తిరుగుతున్న దాసరాము గారు ఇలాంటి వాళ్ళకి ఆయన ఒక వేదిక క్రియేట్ చేసి ఎస్ మనకు ఒక సామాజిక వర్గ పరంగా అప్లిఫ్ట్మెంట్ అన్నది ఒక పథకం. ఎందుకంటే చంద్రరాజప్ప గారికి గతంలో అవకాశం ఇచ్చారు డిప్యూటీ సీఎంఏ. కాపు సామాజిక వర్గంకి ఇవాళ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు ఏ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలోనే ఉంటున్నారు. మై ప్రైమరీ అప్రహెన్షన్స్ ఇవాళ ఎన్ని వేల ఎకరాలు అన్ని వేల ఎకరాలు అన్నది నేను ఆయనకి బాబు గారు చెప్తుంది కూడా ఏంటంటే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం అన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి అప్లిఫ్ట్మెంట్ కోసం ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళందరూ చేయింది ఇది విభిన్నంగా ఏం చేయడానికి ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఉందన్న కాన్సెప్ట్లో చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు ఉంటారు అత్యధిక ప్రమాణాలతో ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఇలా 1000 మీద 4-5 లెక్క పెట్టొచ్చు. బట్ అదే రెడ్డి కమ్మ సామాజిక వర్గాల నుంచి చూడండి బికాస్ దే బోర్న్ విత్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్. సో ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్కి అప్లిఫ్ట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో తర్వాత సమాజంలో ఒక చేయూత ఉంటుంది. ఆ చేయూతతో ముందుకెళ్ళడం వాళ్ళకి సులువు అవుతుంది. దీని గురించి నేను మాట్లాడుతున్నాం తప్ప ఇవాళ సామాజిక వర్గం పట్ల ఆకర్షితులైపోయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేస్తే అన్నది కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఇదే బాబు గారితో ఒక మంచి ఇండస్ట్రీ పెట్టించారు అనుకోండి, అది స్మాల్ స్కేల్ అవనండి బిగ్ స్కేల్ అవనండి, అప్లిఫ్ట్మెంట్ అన్నది కనబడుతుంది అనుకోండి. ఆయన ఖాళీగా ఉండడు కదా, ఇంకో 10-20 మందికి ఇస్తారు. ఆ 10 మందికి 20 మందికి ఇచ్చే ఎంప్లాయ్మెంట్తో రేస్లో ఉంటారు రేపు పొద్దున్న. ఇవాళ మనం ఎప్పుడు వెనకబడినట్టుగా ఉన్న దగ్గర ఇవాళ అంబేద్కర్ గారి రిజర్వేషన్ ప్రాస్పెక్టివ్ దేనికంటే అప్లిఫ్ట్మెంట్, సమాజంలో అప్లిఫ్ట్మెంట్ కోసమే కదా. ఇవాళ ఆ బీసీ సామాజిక వర్గంలో రిజర్వేషన్స్ లో కలపమని ముద్రగడ గారు లెటర్ ఆక్రందం దేనికి? సో ఈ అప్లిఫ్ట్మెంట్ అనేది ఒక సమాజంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రాస్పెక్టివ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ముద్రగడ గారు ఈ రోజు ప్రశ్నించినప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కూడా ప్రశ్నించాలి కదా ఒక నాయకుడు అన్న తర్వాత. సార్ ఆయన కాడి వదిలేసాడు, ఇంకేట్ చేస్తాడు, ఇంకంతకన్నా ఇంకేట్ చేస్తాడు. ఎప్పుడు వదిలేశారు? ఎప్పుడు వదిలేసాడు. అందుకే పార్టీ ఇప్పుడు మరి ఎందుకు 24లో మళ్ళీ ఎందుకు ఎత్తుకున్నారు? ఎక్కడ ఎత్తుకున్నారు? అప్పుడే కదా ఆయన పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత రెడ్డి అని పెట్టుకోండి హయాంలో వైసీపీ హయాంలో ఆయన అడగండి నేను ఉద్యమ నాయకుడిని కాదంటాడు ఆయన. ఆ రోజు కార్డు ఇప్పుడు కేసీఆర్ గారు లాగా నేను ఫక్తు రాజకీయ నాయకుడిని అంటే నేనేం చేయగలుగుతా? ఇప్పుడు ఒక టెన్యూర్ ఆఫ్ ముద్రగడ గారి ప్రస్థానం నేను మాట్లాడుతున్నా. ఆ టెన్యూర్ లో నేను అన్ని వదిలేశాను అన్నప్పుడు నేను ఇంకా ఆయన పట్టుకొచ్చి మళ్ళీ 2 సార్ ఉద్యమం చేయండి అంటే వీళ్ళే నవ్వుకుంటారు. 24లో వదిలేదు కదండి ఆయన వెళ్ళి నేను పేరు కూడా మార్చుకుంటాను అన్నారు కదా. దేనికి మార్చుకుంటాను? ఓడబోతుంది ఓడిపోయినప్పుడు ఆయన మాటకు నిలబడ్డాడు కదా. ఖచ్చితంగా కోపం. వాళ్ళు అడిగేది ఏంటంటే 1924 వరకు ఆయన ఏమైపోయాడని. ఇప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కదా వాళ్ళ పాయింట్. ఇప్పుడు ప్రశ్నించడం వేరండి. ఇప్పుడు ఆయన బీసీలో రిజర్వేషన్లో కలపమంటే ఈబీసీ తీసుకొచ్చారు. ఈబీసీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎప్పటికీ బీసీలో కలపనప్పుడు ఎంతకని పోరాటం చేస్తాడు ఆయన ఒక్కడు? అప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇచ్చి మోసం చేయలేదు, గుర్తుపెట్టుకోవాలా. సరే 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 ఇప్పుడు మళ్ళీ గతానికి వెళ్తే అంత సమయం మనకి లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ సురేష్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ విజయశేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ బాబు పాలూరు, థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్.